ఒకప్పుడు పేషెంట్లతో కిటకిటలాడిన బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఆసుపత్రిని మూసివేయాలనే ఆలోచనతో ఇప్పటికే పురుషుల, మహిళల వార్డులు మూసివేశారు. ప్రత్యేక వైద్య నిపుణులను నియమించకపోగా ఉన్నవారిని సైతం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిని డిస్పెన్సరీగా మారుస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిధిలో దాదాపు 3,500 మంది సింగరేణి కార్మికులుండగా రిటైర్డ్ కార్మికులు మరో 3,500 మంది ఉన్నారు. వీరంతా ఈ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకుంటుంటారు. ప్రస్తుతం ఇక్కడ DYCMతో పాటు 4 సింగరేణి వైద్యులు, 3 కాంట్రాక్ట్ వైద్యులు సేవలందిస్తున్నారు. 20 మంది జనరల్ మజ్దూర్లు, 10 మంది స్కావెంజర్లు, 4 మహిళా మజ్దూర్లు ఈ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా వచ్చే పేషెంట్లను దృష్టిలో ఉంచుకొని మరిన్ని మందులు, పరికరాలు కావాలని వైద్యులు అధికారులను కోరారు. కానీ అధికారులు వాటిని సమకూర్చకపోవడంతో పేషెంట్లకు సరైన వైద్యం చేసే మార్గం కనిపించక ఓ గైనకాలజిస్ట్ ఏకంగా రాజీనామా చేసి వెళ్లిపోయారు. వైద్యానికి కావలసిన పరికరాలు లేకపోవడంతో పేషెంట్లను రామకృష్ణాపూర్, గోదావరి ఖని ఏరియా ఆసుపత్రులకు పంపిస్తున్నారని స్థానిక కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఈ రోజు ఒక శాంతిగాని ఏరియానే ఉన్నది, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ ఒకటే ఉన్నది. ఇక్కడ కార్మికుల సంఖ్య తగ్గింది కాబట్టి ఇక్కడ హాస్పిటల్ను తీసేయాలి, ఎత్తివేయాలన్న కుట్రపూరితమైన చర్యలతోటి ఇవాళ అంచెలంచెలుగా దీన్ని కుదించుకుంటూ వస్తాను. మరి ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత స్పీడప్ చేసి ఇక్కడ హాస్పిటల్ నిర్వీర్యం చేసి అంచెలంచెలుగా ఇచ్చేస్తున్నారు. దానిని మేము చాలా తీవ్రంగా INTUC, ఇతర సంఘాలు AITUC అన్ని యూనియన్లు కూడా ఖండిస్తున్నాయి. ఇవాళ ఇక్కడ హాస్పిటల్లో ఒక్క ఎమర్జెన్సీ ఓపీలో క్యాజువాలిటీలో 20 మంది పేషెంట్లు ఉన్నా కూడా రామకృష్ణపూర్ పంపిస్తాను, కానీ ఇక్కడ వార్డులను తెరిచేందుకు మేల్ వార్డు, ఫీమేల్ వార్డు తెరిచేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. దాని మీద తాళలేసి పెడతాను. ఎందుకు ఆ వార్డులను మూసేయాలి, దీన్ని A1 డిస్పెన్సరీ చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన ఉన్నది. ఈ హాస్పిటల్ మూసేస్తామనే కుట్రపూరితమైన ఆలోచనలు సరికాదు. ఈ ఆసుపత్రిలో పురుషులు, మహిళల వార్డులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేశారు. ప్రస్తుతం కార్మికులకు అత్యవసర విభాగంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య సేవలు కుదించడంతో కార్మికులు ఆసుపత్రికి రావడం లేదు. దాంతో పేషెంట్లు రావడం లేదనే సాకుతో ఆసుపత్రిని మూసివేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు గుర్తింపు సంఘాలు కూడా యాజమాన్యానికే వంతపాడుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. అప్పుడు ఇక్కడ అందరూ దగ్గర ఒక 50 మంది డాక్టర్లు ఉండేవాళ్ళు. 225 బెడ్స్ కెపాసిటీ గలటువంటి బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని 1984లో NT రామారావు గారు దీన్ని ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని మన ఎక్కువగా మంది పేషెంట్లతో నడుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో బెల్లంపల్లి ఏరియాలో కార్మికులు తగ్గిపోవడం వల్ల దీనికి డాక్టర్లను కూడా పోస్ట్ చేయడం కొంచెం తగ్గించడం జరిగింది. దీనివల్ల ఎక్కువ మంది కార్మికులను రెఫరల్ ద్వారా RKPకి, గోదావరి ఖనికి పంపించడానికి మేనేజ్మెంట్ చూస్తుంది. ఈ మధ్యకాలంలో మంచిర్యాల కూడా రెఫరల్స్ ఇవ్వడం వల్ల కొంతమంది పేషెంట్స్ని మంచిర్యాల కూడా రెఫరల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హాస్పిటల్ పోకుండా కాపాడుకోవడానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాం. తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం తరఫున, అట్లాగే మా యూనియన్ కూడా పోరాటం చేస్తుంది. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని డిస్పెన్సరీ చేయాలన్న సింగరేణి యాజమాన్యం ఆలోచనను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రిలో వార్డులు మూసేసినా గుర్తింపు సంఘం నాయకులు నోరు మెదపడం లేదని మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి రాజకీయాలకు కేంద్రంగా మారిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ అనుబంధ గుర్తింపు సంఘం INTUC సైతం రాజకీయాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి సింగరేణి హాస్పిటల్ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మా యూనియన్ కాడికి వచ్చింది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని మా యూనియన్ ఈ హాస్పిటల్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో ఈ బెల్లంపల్లి ఎయిర్ హాస్పిటల్ మందమర్రి కార్మికులకు, బెల్లంపల్లి కార్మికులకు, బెల్లంపల్లిలో రిటైర్డ్ అయిన కార్మికులు మొత్తం కూడా భూపాలపల్లి వరకు ఉన్న కార్మికులు కూడా బెల్లంపల్లి స్థావరం ఏర్పరచుకొని గతంలో ఇక్కడ నుండి ఇది డ్యూటీలు చేసేవాళ్ళు. వీళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్చుకొని కూడా రిటైర్డ్ అయిన కార్మికులు కూడా చాలామంది బెల్లంపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఆనుకొని ఉన్నారు. ఈ బెల్లంపల్లి హాస్పిటల్ నిర్వీర్యం చేస్తానంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. దీనికోసం అన్ని సంఘాలతోనైనా మేము కూడా కలిసి దీన్ని పోరాటం చేసుకోవాలన్నా ఈ హాస్పిటల్ మేము కాపాడుకుంటాం.
ఈరోజు కార్మికులు వస్తలేరు, పేషెంట్లు వస్తలేరు అని చెప్పి నిర్వీర్యం చేయడం ఇది సరికాదు. ఇలాంటి ఆలోచనలు ఉంటే దీన్ని మీరు విరమించుకొని దీనికి డాక్టర్స్ ఇవ్వండి, మంచి స్టాఫ్ని ఇవ్వండి, మంచి మెడిసిన్స్ కూడా ప్రతి అందుబాటులో ఉండే మెడిసిన్స్ కూడా ఇవ్వండి. కార్పొరేట్ హాస్పిటల్కు రెఫర్ చేసేది కూడా తగ్గించుకోవాలనుకుంటే మంచి డాక్టర్ మనకు అందుబాటులో ఉంటే రెఫరల్ కేసు కూడా తగ్గుతాయి. అయితే ఆసుపత్రిని డిస్పెన్సరీ చేస్తారన్న వాదనను డాక్టర్లు తోసిపుచ్చారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత పెంచామని, అలాంటప్పుడు డిస్పెన్సరీ ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. 15 రోజులకు ఒకసారి డెంటల్, స్కిన్ డాక్టర్లను కూడా ఇక్కడకు రప్పిస్తున్నామని ఆసుపత్రి ఇన్ఛార్జ్ అంటున్నారు. కాంట్రాక్ట్ డాక్టర్లు పీజీ ఎంట్రన్స్ కోసం లీవ్లో వెళ్లడంతో కాస్త ఇబ్బంది పడుతున్నామని ఆయన అన్నారు. 15 డేస్కి ఒకసారి డెంటల్ సర్జన్ వస్తారు, స్కిన్ డాక్టర్ వస్తారు, మళ్ళీ ఇంకో 15 డేస్కేమో స్కిన్ చెస్ట్ ఫిజిషియన్, సైకియాట్రిక్ డాక్టర్ వస్తారు ఏరియా హాస్పిటల్ రామకృష్ణపూర్ నుంచి. ఇప్పుడైతే ఈ కాంట్రాక్చువల్ డాక్టర్స్ పీజీ ఎంట్రన్స్ గురించి లీవ్లో వెళ్ళటం వల్ల మాకు గోలేట్ నుంచి ఒక డాక్టరు, తర్వాత గోదావరిఖాని ఏరియా హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ డిప్యుటేషన్లో చేస్తున్నారు ఇక్కడ. అది ప్రచారం చేస్తాను కానీ దానిలో నాకు తెలిసి వాస్తవం లేదు. ఇక్కడ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేసినాం, తర్వాత స్టెరిలైజేషన్కి ఒక యూనిట్ పెట్టించినాం, తర్వాత ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా చేస్తున్నాం, స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నాం. మొన్న ధర్నా చేసారు, మెమోరాండం సబ్మిట్ చేసారు, మేము హైయర్ అప్స్కి పంపించాం. ఇకనైనా సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో సరిపడా వైద్యులను నియమించాలని కార్మికులు కోరుతున్నారు. అదేవిధంగా అధునాతన పరికరాలను ఉపయోగించి మరిన్ని వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.